అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కిరణ్ రాయల్, లక్ష్మి వీళ్ళిద్దరి మధ్యలో రాత్రి నుంచి సర్క్యులేట్ అవుతున్న వీడియోస్, దాని గురించి కొంత స్పందించమని మనోళ్ళ మెసేజ్లు వెరసి ఈరోజు మనం చేయబోతున్న వీడియో. ఇందులో దాపరికం ఏం లేదు. అది జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఎవరికైనా కూడా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇది నీ వైసీపీ ఎమ్మెల్యేల మీద నేను ఇదే విధంగా మాట్లాడినా, ఎంపీల మీద ఇదే విధంగా మాట్లాడినా, మినిస్టర్ల లీకేజ్లు అయినప్పుడు కూడా నేను పెద్దగా వాటిని ఏదో కొంత పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వీటిని మీరు పాలిటిక్స్లోకి దిగిళ్ళు కాబట్టి, ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టిళ్ళు కాబట్టి, ఇలాంటి వ్యవహారాలు 4 గోడల మధ్యలోనే ఉంచాలి కానీ 4 మీడియా ఛానల్స్ దగ్గరికి వచ్చేంత వరకు తెచ్చుకోకండి అనే ఒక సలహా మాత్రం ఇచ్చిన. యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు కూడా అదే మాట్లాడతాం, అంతకుమించి వేరే ఏం లేదు. ఎందుకంటే ఇందులో లక్ష్మి గారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి నేను ఆవిడని కూడా పెద్దగా బ్లేమ్ చేయలేను. ఎందుకంటే తను కిరణ్ రాయల్ అనే వ్యక్తిని నమ్మి నేను 1,20,00,000 రూపాయలు ఇచ్చిన అంటుంది. బట్ దానికి ఎక్కడ కూడా పేపర్లు కానీ కాగితాలు కానీ లేవు. అట్లా అని చెప్పి నువ్వు ఇచ్చినవన్న గ్యారంటీ ఏందని చెప్పి ఆవిడ మీద మనం తిరుగుబాటు చేయొచ్చా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ సన్నిహితం అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంది. నేను వీలైతే కిరణ్ అన్నతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను. మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. బట్ ప్రస్తుతానికి చాలా క్లియర్ కట్గా తెలిసింది, వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఉన్నది. దాన్ని మనం తప్పుపట్టలేము. అట్లా అని చెప్పి మరి ఇట్లా 1,20,00,000 రూపాయలు ఆయన తీసుకోవడం కరెక్టా, తిరిగి ఇవ్వకపోవడం కరెక్టా అని చెప్పి ఎవరు మిగతా ఛానల్స్ ఉన్నాయి కదా, యాచి గీచి ఇవన్నీగా వాళ్ళకు దొరికింది మంచిగా అవకాశం. వ్యక్తి పైన వ్యక్తిగత దాడి మొదలు పెట్టడం జరిగింది, పొలిటికల్గా అతన్ని ఎదుర్కోలేక. అయితే ఈ లక్ష్మి అనే మహిళ పాపం సరే, ఆవిడ వ్యధ కూడా బాధాకరమే. ఆవిడ కుటుంబాన్ని, భర్తని మరి ఆవిడ నమ్మి మరి ఇతనితోని అంత సన్నిహితంగా ఉండి ఏదో గోల్డ్ చైన్ కూడా అతన్ని కళ్ళు మూసుకోని చెప్పి అది మెడలో వేయడం, తర్వాత నీకు డబ్బులు ఇచ్చానని చెప్తుంటే అతను ఎంత ఇచ్చినో చెప్పు సెటిల్ చేస్తాననే మాట కూడా ఎక్కడ వినిపించింది నాకు చిన్న బిట్లో. అంటే డబ్బులు ఇచ్చిన మాట కూడా కొద్దిగా అంత వాస్తవం ఉన్నది దాంట్లో, దాన్ని అయితే మనం కాదనలేం. కానీ ఇద్దరి మధ్యలో ప్రేమతోటే జరిగింది తప్పితే ఇందులో ఎలాంటి బెదిరింపులు కానీ, ఎలాంటి దాడులు కానీ, ఎలాంటి హింస కానీ లేదు. కాకపోతే ఈ మహిళకి ఇప్పుడు ఆ డబ్బులు అవసరమైనాయి. తన పిల్లల భవిష్యత్తు అంటుంది, లేకపోతే తను ఎక్కువ డబ్బులు పెట్టేశాను అనుకుందో ఏందో నాకు తెలియదు. కానీ నా డబ్బులు నాకు ఇప్పియండి, నాకు న్యాయం చేయండి అని మాట్లాడుతూ ఉంది. బట్ నిజానికి డబ్బులు అనేది అక్కడ మ్యాటర్ కాదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆడియో కాల్స్ మొత్తం విన్న తర్వాత ఇంకొక పర్సన్ తోటి మాట్లాడటం, కిరణ్ రాయల్ అనే పర్సన్ ఇంకో మనిషితో మాట్లాడడం ఈవిడ జీర్ణించుకోలేక ఇలా మీడియా ముందుకు వచ్చిందనేది నాకు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా ఎలాంటి పక్షపాతం లేకుండా మాట్లాడుతాను. అతను ఈవిడ డబ్బులు ఈవిడకి ఇచ్చినా నష్టమేం లేదు, లేదా తనని మీడియా వరకు రాకుండా సెటిల్ చేసుకున్నా బాగుండు. ఇదివరకు ఎలాగైతే ఉన్నారో అలాగున్నా నష్టం ఉండేది కాదు. అయితే దీన్ని జనసేన పార్టీకి రుద్దాలని పదే చేస్తున్న ప్రయత్నం గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ ఆ లక్ష్మి అనే వ్యక్తి చాలా మంచి పర్సన్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనని కావాలని కిరణ్ రాయల్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అంటే, నాకు అసలు రాయల్ అనే పదమే తెలియదండి, నాకు జనసేన నాయకుడిగా కూడా తెలియదండి. అతను నాకు కిరణ్ కుమార్ అనే మనిషిగా మాత్రమే తెలుసు, మా పక్కింటి వ్యక్తిగా మాత్రమే తెలుసు. ప్రజారాజ్యానికంటే ముందు నుంచి నాకు పరిచయం ఉన్నది అతనితో. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం, వాళ్ళ అమ్మాయిని కూడా మా అబ్బాయికి రాఖీ కట్టడానికి పంపించడం,
ఇలా మా మధ్యలో జరుగుతూ ఉండేది, మా ఆయనకు తెలిసింది, మా మధ్యలో గ్యాప్ వచ్చింది. సో సింపుల్గా అర్థమవుతుంది కదా అందరికీ. మా ఆయనకు మాకు మధ్యలో గ్యాప్ వచ్చింది, కువైట్లో ఉంటాడని ఏదో అన్నట్టుంది ఆవిడ. దుబాయ్లో ఉంటాడని. కాబట్టి వాళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో కొంత ఇది వచ్చేసింది. కాబట్టి ఇతనితో ఈమె సన్నిహితంగా మెలగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరిని మనం తప్పుపట్టలేము, దీన్ని పెద్దగా భూతద్దం లేసి చూడను లేము. ఒక స్త్రీ ఇక దాన్ని పెంచుకుంటూ పోతే పెద్ద టాపిక్ అవుతుంది. తన భర్తతో దూరంగా ఉన్నప్పుడు ఎవరో ఒక మనిషితో అయితే దగ్గర అవుతారు. ఎందుకంటే ప్రతి హ్యూమన్కి అది కామన్. ఫిజికల్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే ఒక మెంటల్ ఫీలింగ్స్ కానీ, ఇంకేవైనా కానీ ఒక మనిషితోడు తప్పనిసరి కష్ట సుఖాలు బాధలు ఏం పంచుకోవాలన్నా కూడా. సో ఈమెకు ఇతనితోటి ఏర్పడింది. దాంట్లో ఎవరు తప్పుపట్టే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. కానీ ఎక్కడైతే ఇతను ఇంకో మనిషితోటి అఫేరు, లేకపోతే ఇంకో మనిషితోటి ఎవరితోటో మాట్లాడడం ఏదైతే ఉన్నదో దాన్ని ఈవిడ పక్క రూమ్లో నువ్వు కాపలా కాస్తున్నావు అన్నప్పుడు నేను ఏడ్చాను, నేను బాధపడ్డానని చెప్తా ఉంది. ఈవిడ చేసింది ఇల్లీగల్ పని, అది అందరికీ తెలిసిందే. అట్లా అని చెప్పి వీడిని పాపం బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఈ లక్ష్మి అనేట ఆవిడని. అట్లనే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని కూడా మనం అనడానికి కూడా పెద్దగా ఆస్కారం లేదు. అతను ఏ పార్టీ అయినా, అది జనసేన కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఏ మగోడైనా మన పక్కింట్లో లేకపోతే ఎదురింట్లోనో లేకపోతే ఇంకొకరి దగ్గరనో ఒక మనిషి తన భర్తతో కొంచెం గ్యాప్ వచ్చి మనతోటి కమిట్ అయినప్పుడు ఎవడైనా సహజమే అది. అలా జరిగిందే తప్పితే దీంట్లో మనం వీళ్ళని ఏదో చేయాల్సిన పని లేదు. కానీ మీడియా ఛానల్స్ మాత్రం కావాలని కొద్దిగా కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తూ ఉంది. బట్ ఎనీవే నేనైతే ఇచ్చే సలహా ఒకటే, మీడియాని కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారని చెప్పి నేను తప్పట్ను. ఎందుకంటే మీడియా వరకు ఆవిడ వెళ్ళింది కాబట్టే ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చింది. మీడియా వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఆవిడ నేను ఇవ్వను, పబ్లిక్కి వాయిస్ ఇవ్వను అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏ మీడియా మాత్రం ఇంట్లోకి వెళ్తుంది చెప్పండి. సో ఆవిడకి ఇంకో మార్గం కనపడలేదు. సో నేను కిరణ్ అన్నకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వీలైనంత తొందరగా ఆవిడతో మాట్లాడుకొని ఆ సెటిల్మెంట్ ఏదో చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇలానే ఉంటే మాత్రం అది ఇంకా పెరిగి ఏమవుతుందంటే ఈ మనిషి ఇలాంటోడు అని ఒక ముద్ర పడిపోతుంది. ఇందులో దాడి కొంత ఉన్నప్పటికీ ఇందులో వాస్తవం కూడా కొంత ఉన్నది. దీన్ని అంగీకరించి ఆ సమస్యకి పరిష్కార మార్గం వెతుక్కోవడం చాలా ఉత్తమం. ఆ ప్రకారంగా అడుగులు వేస్తే మంచిది అనేది నా సజెషన్. వీలైతే నేను ఒకసారి కిరణ్ అన్నతో కూడా నెంబర్ వచ్చింది, ఒకసారి నేను మాట్లాడడానికి ట్రై చేస్తా, చూద్దాం మరి అన్న రెస్పాండ్ అవుతారా లేదా అనేది. బట్ నా ఒక సిన్సియర్ సజెషన్ అన్న ఇది మీకు. మీరు చేసిన తప్పు కాదు, అట్లా అని చెప్పి ఆ లక్ష్మిది కూడా తప్పు కాదు. ఆవిడ క్యారెక్టర్ని కూడా బదనం చేసే హక్కు నాకు లేదు, మిమ్మల్ని కూడా తప్పుపట్టే అధికారం నాకు లేదు. ఎందుకంటే అది మీ వ్యక్తిగత, మీ ప్రైవేట్ విషయాలు. బట్ మీడియా వరకు వచ్చింది కాబట్టి ఏ ఛానల్ అయినా దొరికింది యాచవుడికి, ఏం చేస్తాం, ఎవడైనా మాట్లాడతాడు. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఆ మహిళతోటి మీరు మాట్లాడేసుకొని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ అబ్బాయి కూడా ఏంది మా మమ్మీదే తప్ప అంకుల్, మీరు మంచోళ్ళు అని చెప్పి అన్నారు. బట్ ఎంత మంచోళ్ళు అయినా మీ మధ్యలో ఏమంటారు ఆ కొద్ది ప్రైవసీ అనేది కనబడతాను కొన్ని వీడియో రూపంలో, ఆ మాటలలో కూడా అర్థమైపోతా ఉంది. సో వీళ్ళనంత తొందరగా దాన్ని మీడియా ముందుకు రాకుండా సెటిల్ చేసుకుంటే మంచిది. అంతకు మించి చేసేది. ఎందుకంటే ఎవరికి ఏ ఎంపీకి లేదు, ఏ ఎమ్మెల్యేకి లేదు. వైసీపీలో బయటకు వచ్చినాయో 10-20 ఉన్నాయేమో, బయటికి రాని ఎన్ని ఉన్నాయో ఇంకా. అట్లనే అన్నిట్లో ఉంటాయి, చేసేది ఏం లేదు. వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు. ఆయన వల్ల ఎవరైనా నష్టపోయి ఆయన వల్ల పదవిని అడ్డం పెట్టుకొని ఏమన్నా చేసినవి ఉంటాయి, ఏమైనా మైనింగ్స్ ఇంకేమన్నా ఉంటే వాటిని తీయండి, వాటి గురించి మాట్లాడదాం, వాటి గురించి ఏమన్నా డిస్కస్ చేద్దాం. కానీ వ్యక్తిగత విషయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఏదో క్రియేట్ చేసి ఏదో పార్టీని కానీ కిరణ్ అన్నని కానీ బ్లేమ్ చేయాలనుకుంటే నో యూస్. జై హింద్.